బీజేపీ సీనియర్ నాయకులతో మాట్లాడతాను. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. రూపా హియర్. సో సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్, మ్యూట్ లో ఉంది మీ వాయిస్. సారీ. హలో ఆంజనేయ రెడ్డి గారు వినిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, 2014 పొత్తుల్ని కొనసాగించబోతుందా బీజేపీ ఏం చెప్తుంది? బీజేపీ ఎవరిని పిక్ చేసుకుంటది అనే పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అయితే నడుస్తున్నాయి. నిజంగా బీజేపీ ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో శాసించే సిచ్యువేషన్స్ లేకపోయినా సరే బీజేపీ ఈస్ టేకింగ్ దట్ ప్రివిలేజ్, ఏం చెప్తారు? మేడం, ఎన్నికలు దగ్గర అయ్యేకొంది ఇటువంటి వార్తలు, ఈ ఎన్నికల వేడి పెరుగుతూ వస్తుంది. రకరకాలుగా మనం చర్చించుకుంటుంటాం. కానీ ఒకటి నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రధానం ప్రజా ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ కాదు. ఆ కుటుంబమే ఏలాల, ఆ కుటుంబమే ఉండాలి, అందుకోసం పనిచేయదు. దేశమే. అందుకనే మేము అనేక సందర్భాల్లో చెప్పాం, నేషన్ ఫస్ట్, తర్వాత రాజకీయ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మా సెల్ఫ్ అనేది చివరిగా ఉంటుంది. ముందు దేశ ప్రయోజనాల కోసం ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనో ఆ విధమైన నిర్ణయము కేంద్ర పార్టీ, మాది ప్రాంతీయ పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీ అధినాయకత్వం ఆంజనేయ గారు, ఇదంతా మీరు ప్రతిసారి చెప్పే విషయాలు, కానీ ఒకే రాష్ట్రానికి సంబంధించిన రెండు పార్టీల నాయకుల్ని రోజు విడిచి రోజు కలిసిన తర్వాత 100% రాజకీయ చర్చ జరగడం అనేది కామన్. ఇప్పుడు ఆ రాజకీయ చర్చ కోసమే మనం మాట్లాడుకుందాం. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడి హోదాలో కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హోదాలో కలిశారు. ఇది 27వసారి కలుస్తున్నారు. అంతకుముందు అనేక సందర్భాల్లో కలిశారు. రాష్ట్రంకు సమస్యలు లేదా ఆయనకుండే ఏమేమి రావాలా, రాష్ట్రానికి నిధులు రావాలి, అనేక సందర్భాల్లో కలిసి ఉన్నారు, మాట్లాడున్నారు. ఈ రోజు కూడా ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ అది ఇచ్చినట్టున్నారు. అందులో ప్రత్యేక హోదా కూడా ఉంది. కాబట్టి రాజకీయం కోసము జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని నేను అనుకోవడం లేదు. రాజకీయ చర్చలు పెద్దగా జరుగుంటాయని నేను అనుకోవడం లేదు. బీజేపీ ఇన్ఛార్జ్, పార్టీ తరపున ఇన్ఛార్జ్ కదా, ఆబ్వియస్ గా ఈ నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ మేడం, ఈజ్ అ సెంట్రల్ మినిస్టర్. ఒక్క నిమిషం రండి. అది సెంట్రల్ మినిస్టర్ ఆయన మురళీధరన్ గారు, విదేశాంగ శాఖ సహాయ మంత్రి. వారు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించింది లేదా ఇంకేదో ప్రభుత్వ విషయాలే వచ్చుంటాయి తప్ప రాజకీయాలు వచ్చుంటాయని నేను అనుకోవడం లేదు. రాజకీయాలు వస్తే ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీతో పొత్తు పెట్టుకోండి, మాతో కలిసి రండి అని మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? అది జరుగుతుందా? నేనేమంటానంటే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, ఆయన డిమాండ్స్ కొన్ని ఉండొచ్చు, ఆ విషయంలో వారిని కలిసి ఉండొచ్చు. కాబట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మేము చంద్రబాబు నాయుడు గారితో గతంలో అనేక సందర్భాల్లో కలిశాము. ఆయనే మా నుంచి బయటికి వెళ్ళిపోయారు. దేశంలో ఏ పార్టీతో అయినా మేము పొత్తుంటే, ప్రాంతీయ పార్టీలతో పొత్తున్నప్పుడు మేము ఆ పొత్తు ధర్మాన్ని కాపాడాము. ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా ఆ ప్రాంతీయ పార్టీలతోటి కలిసి నడిచాము. మాకై మేము ఎప్పుడు బయటికి రాలేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, అది పంజాబ్ కానివ్వండి. రాజకీయాలు మాట్లాడడం తప్పని ఎవరు తప్పు పట్టట్లేదు. ఎన్నికల సమయం ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడాలి. జాతీయ పార్టీగా రాజకీయాలు మాట్లాడడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు జనం కూడా. నేను అదే చెప్తున్నాను. రాజకీయ ముఖ్యమంత్రి గారు, మాకు గతంలో ముఖ్యమంత్రి గారితో రాజకీయ సంబంధం లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో. కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశాము. వారు అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసినప్పుడు రాజకీయాలు చర్చించి ఉండొచ్చు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు, రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ కక్షలు లేదా రకరకాల విషయాల మీద వారు చర్చ ఉండొచ్చు. అదే సమయంలో రాజకీయాలు కూడా చర్చ ఉండొచ్చు. ఎందుకంటే గతంలో మొత్తం కలిసి ఉన్నారు, గతంలో పోటీ చేశారు, బయటకు వచ్చారు, మళ్ళా బయటకు వచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి చాలా సీనియర్ నాయకుడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఒక సీనియర్ నాయకుల్లో ఒకరాయన. ఆయన అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం ఉండే వ్యక్తి. వారు అమిత్ షాతో కలిసినప్పుడు సహజంగానే రాజకీయాలు మాట్లాడతారు. ఇందులో ఆశ్చర్యం ఉండవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు రాజకీయాల కోసం ఢిల్లీకి వెళ్ళారు అనేది మాత్రం నేను ఆమోదించను. అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రిగానే కలిసి ఉండారు. రాష్ట్ర సమస్యలు ఏదైనా ఉంటే వారి దృష్టికి తీసుకొచ్చుంటారు. ఇప్పటి వరకు 27వసారి కలిశారు ఆయన. అదే రాష్ట్ర ప్రయోజనాల కోసము ఏం చేయాలా, ఆయన డిమాండ్స్ ఏమిటి, ఆ విషయంలో కలిసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. రామకృష్ణ యాదవ్ గారు,
మీకేమనిపిస్తుంది కొద్ది రోజుల్లో